ఏ విధంగా ఇవ్వాల్సి వస్తుందో అదేవిధంగా ఇంకొక విషయం, కాంట్రాక్ట్ వ్యవస్థను ఉపాధ్యాయ విద్యారంగంలో కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఆ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులుగా మానవతా దృక్పథంతో కేసీఆర్ గారు రెగ్యులరైజ్ చేశారు. 2023 వరకు కూడా వారు రాత్రింబవలు శ్రమించి ఎన్ని న్యాయపరమైన చిక్కులున్నా వాటన్నిటిని కూడా పరిష్కరించి వాటిని కరెక్ట్గా చేశారు. చేసి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేశారు. ఇక గురుకుల పాఠశాల గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఈ దేశంలో ఎన్నడూ లేని విధంగా, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలని కూడా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. దాదాపుగా 1400 గురుకుల పాఠశాలని మీ రిపోర్టే చెప్తా ఉన్నది. సో అలాంటి గొప్ప విషయాలు. అదేవిధంగా 29 మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, మహిళా యూనివర్సిటీ, ఫారెస్ట్ కళాశాల, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇంకెన్నో విప్లవాత్మక కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఊరు మనబడి 7,900 కోట్లతోని దాదాపుగా 25,000 ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేసీఆర్ గారు మరి మన ఊరు మనబడి నిధులను రిలీజ్ చేశారు. దానివల్ల చాలా స్కూళ్ళల్లో కూడా ఇవి మంచి ఉపాధి, మంచి మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. నోట్బుక్ల నుంచి కానీ, యూనిఫామ్ కానీ, లేకపోతే మిడ్ డే మీల్స్ కానీ, ఇంకా ఎన్నో విషయాల్లో మరి పిల్లలకు సన్నబియ్యం పెట్టడం కానీ, గురుకుల పాఠశాలల్లో 4 సార్లు చికెను, 2 సార్లు మటను, పిల్లలకు ప్రతి రోజు గుడ్డు, అదేవిధంగా నెయ్యి, అదేవిధంగా రాగి మాల్టు, అదేవిధంగా పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కానీ, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడం కానీ, స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టడం కానీ, లా కళాశాలలు పెట్టడం కానీ, కోడింగ్ అకాడమీస్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేశారు. ఇన్ని చేసినా కూడా ఇవాళ మీరు వారి హయాంలో ఏమీ జరగలేదని సాక్షాత్తు ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మనే మరి ట్వీట్ల మీద ట్వీట్లు చేసి కేసీఆర్ గారి పాలనలో పూర్తిగా విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యామంత్రి అయిన తర్వాత ఈ విద్యా వ్యవస్థ బాగు చేస్తున్నాడు, నెలకొకసారి రివ్యూ పెడుతున్నాడు అని చెప్పేసి గౌరవ ఆకునూరి మురళి గారు అంటున్నారు. నేను మురళి గారు, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఉంటుండొచ్చు కాక, కానీ మీరు రాజకీయాలు మాట్లాడకండి. మీరే అన్నారు విద్యా వ్యవస్థను రాజకీయం చేయొద్దని. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం మురళి గారు, మీ మీద మాకు వ్యక్తిగత కోపం లేదు. యు ఆర్ లైక్ ఎనీ అదర్ పర్సన్ ఫర్ అస్. మీ సభ్యుల మీద మాకు వ్యక్తిగత కోపం లేదు. మా నాయకులు హరీష్ రావు గారు కానీ, మిగతా నాయకులు కానీ, మేము పాలనాపరమైన అంశాల మీదనే చర్చ లేపుతున్నాం. తెలంగాణ బిడ్డల భవిష్యత్తు గురించి మేము చర్చిస్తున్నాం. ఇలా మీ గవర్నమెంట్, ఇప్పుడు మీరు ఏ ముఖ్యమంత్రిని అయితే రోజు పొగుడుతున్నారో, ఆయన భుజాన ఎత్తుకొని మోస్తున్నారో, ఆ ముఖ్యమంత్రి పుణ్యమా అని అన్యం పుణ్యం ఎరుగని అమాయక పిల్లలు, బడికి పోవాల్సిన పిల్లలు రోడ్ల మీద చెత్త ఏరుకుంటూ పెళ్ళిళ్ళలో మిగిలిన అన్నాన్ని బయటపడేస్తే ఆ అన్నం తింటున్నారు. మొన్న వెలుగుమట్లలో నేను, కేటీఆర్ గారు వీళ్ళందరం పోయి చూసినాం. సుఖంగా బతికిన బిడ్డలందరూ కూడా ఇవాళ అంబేద్కర్ భవనంలో ఎవరెవరో ఇచ్చిన దానం చేసిన అన్నం తింటూ బతుకుతున్నారు. సలోబిని అమ్మాయి, బిఎడ్ చేయాల్సిన అమ్మాయి, నా ఇల్లు కూలిపోతుంది మొర్రో అని చెప్పేసి చదువు వదిలేసి వచ్చి తన ఇల్లును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇలా గాంధీ విగ్రహం మళ్ళీ కడతానని చెప్పేసి 5,000 కోట్ల రూపాయలతోని కుంభకోణానికి తెరలేపి మూసీ నది సుందరీకరణ భాగంగా వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళు అభద్రతా భావంతో బతికే పరిస్థితి తీసుకొచ్చింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది దాచేస్తే దాగని సత్యం, ఇది నిప్పులాంటి నిజం. మీరు రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకంలోనే ఇదంతా జరుగుతూ ఉన్నది. మీరు తెలంగాణలో ఉపాధ్యాయులను పూర్తిగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి రావాల్సిన పిఆర్సీ బకాయిలను ఇవ్వకుండా మీరు ఒక కుక్కను చంపే ముందు అది పిచ్చిదని ఏ విధంగా అయితే అంటున్నారో ఆ విధంగా మీరు ఉపాధ్యాయులకు ఆల్రెడీ జీతాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకొరకే